మ్యాప్ ఉంటుంది. ఇంతకుముందు ఎక్కడ కూడా చరిత్రలో మ్యాప్ ఉన్నటువంటి రాష్ట్రం లేదు. మీ భూములకి మ్యాప్ ఉన్నటువంటి ఒక పాస్బుక్ లేదు మన తెలంగాణకి. దీనివల్ల మనకు సాధ్యమవుతుంది. తర్వాత పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం. మీ అందరికీ తెలుసు, తెలంగాణలో సాదా బైనామాలంటే మామూలు అది నమ్మకం మీద ఊళ్ళో పెద్ద మనుషుల మధ్య కిత్తా పేరు చెప్పుకొని వాళ్ళు అక్కడ కూర్చొని ఇద్దరి మధ్య ఒప్పందంతో తెల్ల కాగితం మీద రాసేదే సాదా బైనామా. కానీ 2020 అక్టోబర్ 10 నుంచి నవంబర్ 10 వరకు 2020 వరకు వేలాది అప్లికేషన్ లక్షలాది అప్లికేషన్లు వచ్చినాయి. కానీ చేయలేదు. కారణం ఏంటంటే హైకోర్టు కొట్టేసింది, చట్టంలో లేదని కొట్టేసింది. ఇప్పుడు చట్టంలో పెట్టిరు కాబట్టి అటువంటి సాదా బైనామాలకి పరిష్కారం లభించనుంది. అదేవిధంగా వారసత్వం వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ. ఇది ప్రధానమైనటువంటి విప్లవాత్మకమైన చర్య. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఒక అమ్మకి నా తల్లిదండ్రులకి 4 కొడుకులు ఉంటారు. ఒక కొడుకు దుబాయ్లో ఉంటాడు, ఒక కొడుకు ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఇక్కడ ఉన్న 2 కొడుకులు హుషారుంటారు. వాళ్ళు పోయి మేమిద్దరమే అని చెప్పి తహసీల్దార్ దగ్గర చేయించుకుంటారు. మిగతా 2 అన్నదమ్ములు దుబాయ్ నుంచి కూలీగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి లబో దిబోమని తహసీల్దార్ దగ్గర పోతే నా చేతిలో లేదు, ఆర్డీఓ దగ్గర పోతే నా చేతిలో లేదు, కలెక్టర్ దగ్గర పోతే నా చేతిలో లేదు, కోర్టుకు బొమ్మంటున్నారు. దానికి పరిష్కారమే పెండింగ్ సాదా బైనామాల పరిష్కారం. సెక్షన్ 6 ప్రకారంగా స్వయంగా మంత్రివర్గం అంతా చర్చించి మంత్రి గారి యొక్క ఆలోచనతోటి సాదా బైనామాలు పరిష్కారం చేయాలా. పేదవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలే ఈ సాదా బైనామాలు రాసుకుని ఊళ్ళో పేదవాళ్ళు అని చెప్పి చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మా తహసీల్దార్ తెలియదు, ఆర్డీఓ తెలియదు, కలెక్టర్ తెలియదు. నిన్న నైట్ అడిగి వాళ్ళు ఎన్ని స్లాట్స్ ఉన్నాయంటే మాకు తెలియదు సార్, ధరణి ఓపెన్ చేస్తేనే ఎంతమంది స్లాట్స్ ఉంటాయి, ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఎంతమంది వారసత్వం చేసుకుంటారని తెలియదు. తహసీల్దార్ ఇవాళ పొద్దున ఓపెన్ చేస్తాడు, వారసత్వం కోసం వస్తారు వాళ్ళు, అండర్టేకింగ్ ఇచ్చిన తర్వాత ఏమాత్రం విచారణకు అవకాశం లేదు. తహసీల్దార్ చేయకపోతే ఊరుకోదు ప్రభుత్వం, అదే రోజు చేయాలనే నిర్ణయం ఉంది. కాబట్టి తహసీల్దార్ తప్పనిసరిగా 4 కొడుకులున్న 2 కొడుకులకి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసే పరిస్థితి. ఊళ్ళల్లో ఎక్కడ కూడా విఆర్ఓలు, విఆర్ఏ రెవెన్యూ వ్యవస్థ లేదు. ఈయనకి ఎంతమంది కొడుకులు అడుగుదామంటే మండలానికి మొత్తం ఒకే గిర్దావర్, ఎవరు అడిగే పరిస్థితి లేదు, వ్యవస్థ లేదు. కాబట్టి ఇట్లా దగాబట్టటువంటి తమ్ముళ్ళకి, అన్నలకి ఇది సాదా బైనామాలు అనేది పెద్ద పరిష్కారం. వారసత్వంగా వచ్చిన భూములకి అందరికి కూడా, అక్కలకి, తమ్ముళ్ళకి అందరికి సమానంగా వచ్చేటటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వారసత్వంగా వచ్చే భూముల్లో వారం రోజులు నోటీసులు ఇస్తారు. సెక్షన్ 6 ప్రకారం వారం రోజులు నోటీస్ ఇచ్చి 30 రోజుల్లో తహసీల్దార్ చేయకపోతే 31వ రోజు ఆటోమేటిక్ రిజిస్ట్రేషన్ అనేది కంప్యూటర్లో అవుతుంది. అంటే మా తహసీల్దార్ చేయకుండా ఏమైనా పండబెట్టినా కానీ 31వ రోజు 30 రోజులు చూస్తుంది కంప్యూటర్. 31వ రోజు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా వారసత్వంగా వచ్చిన భూములకు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఒక పక్క అధికారులకు చెక్ పెడుతూ, ఒక పక్క న్యాయం చేస్తూ, ఒక పక్క రైతులకి న్యాయం చేసినటువంటి పట్టాదారులకు చేసేదే ఈ యొక్క వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే విధానం. భూమికి హక్కులు ఏ విధంగా సక్రమించినా మ్యుటేషన్ చేసే రికార్డులు, అదేవిధంగా ధరణిలో ఉన్నటువంటి ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అయిపోయి మ్యుటేషన్ అయిపోయి పాస్బుక్ వస్తుందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. సెక్షన్ 7 ప్రకారం కానీ, సెక్షన్ 8 ప్రకారం కానీ ఏ విధంగా అయితే మనకి రిజిస్ట్రేషన్ కావచ్చు, మ్యుటేషన్ కావచ్చు, లేకపోతే గిఫ్ట్ కావచ్చు, దానపత్రం కావచ్చు, మార్టగేజ్ కావచ్చు, లేకపోతే కోర్టు రికార్డు కావచ్చు, ఏది ఉన్నా కానీ ఇవైతే ఉన్నాయో ఇప్పుడున్నటువంటి పరిస్థితి సౌలత్ ఉంటుంది. మీరు పోగానే స్లాట్ బుక్ చేయగానే రిజిస్ట్రేషన్ అవుతుంది, మ్యుటేషన్ అవుతుంది, పాస్బుక్ వస్తుంది. అది సేమ్ కంటిన్యూ దీంట్లో కూడా భూభారతిలో అవుతుంది. అదేవిధంగా మనకి పాస్ పుస్తకాల్లో భూమి పటం ఇంతకుముందు చెప్పినా ఎక్కడ కూడా లేదు. భూమి పుస్తకాలలో పాస్బుక్లో మీ భూమి పటం తెలియదు. తెలంగాణలో వైవాట్ కబ్జాలు ఉంటాయి, ముంజింలే పట్టాలు ఉంటాయి. మీకు తెలుసు, అన్నదమ్ములు పంచుకున్నప్పుడు ఈ సర్వే నెంబర్లో ఆయన ఉంటాడు, ఆయన సర్వే నెంబర్లో ఈయన ఉంటాడు. ఆ పరిస్థితుల్లో కూడా ఈ పటం ద్వారా, జియో కోఆర్డినేట్ ద్వారా భూమి పాస్ పుస్తకంలోనే నీ భూమి ఎక్కడుంది అక్షాంశ రేఖాంశాలతో వస్తుంది. గూగుల్ ఎర్త్లో కొడితే నీ భూమి ఎక్కడుందో మొత్తం చూపిస్తుంది. ఆ విధంగా త్వరలో దశలుగా ఇది మనకు రానున్నది. తర్వాత భూ సమస్యల పరిష్కారానికి 2 అంచెల అప్పీలు వ్యవస్థ. అంటే ఇంతకుముందు ఏంది, తహసీల్దార్ చేస్తే తప్పు జరిగితే ధరణిలో పట్టించుకునే నాదులు లేడు. ఎంఆర్ఓ పోయి ఏందిట చేసినట్టే నాకు తెలియదు, కోర్టుకు పో. అదేవిధంగా ఆర్డీఓ పోతే నా చేతిలో లేదు, కోర్టుకు పో. కలెక్టర్ దగ్గర పోతే నా చేతిలో లేదు, కోర్టుకు పో. అంటే కలెక్టర్ కూడా చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ధరణి చట్టాన్ని సవరించి అప్పీల్ వ్యవస్థ చేశారు. తహసీల్దార్ చేసిన దాని మీద ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు 30 రోజుల్లో. ఆర్డీఓ చేసిన దాని మీద కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ దగ్గర కూడా ఎవరైనా అన్యాయం జరిగిందని తెలిస్తే ల్యాండ్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది, లేకపోతే సీసీఎల్ఏ ఉంటుంది. అక్కడ కూడా సెక్షన్ 15 ప్రకారంగా అప్పీల్ చేసుకొని న్యాయం పొందొచ్చు. అంటే న్యాయం అనేది న్యాయస్థానాల చుట్టూ హైకోర్టులో, సివిల్ కోర్టులో తిరగకుండా
రెవెన్యూ వ్యవస్థలోనే న్యాయం అందే విధంగా చేసినటువంటి చట్టమే సెక్షన్ 15 గట్టి చప్పట్లతోటి ఇప్పటివరకైతే ఎవరైతే బాధపడ్డారో వాళ్ళందరూ కూడా విముక్తి కలిగే విధంగా ఆర్డీఓ లెవెల్లో కలెక్టర్ లెవెల్లో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఈ భూభారతి చట్టం మన ఇంటి ముందుకు ఒక చుట్టంలాగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. తర్వాత అద్భుతమైనది భూధార్ కార్డుల జారీ. మనిషికి ఏముంది